అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థినికి జర్నలిస్టులు 10వ తరగతి సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ విడుదలైన ఫలితాల్లో 546 మార్కులు సాధించిన బేతమళ్ల రీఛాశ్రీని గురువారం మండల జర్నలిస్టులు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానం చేశారు. మండలంలోని తట్టుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బేతమళ్ల సహాదేవ్ ఝాన్సీ దంపతుల కూతురు బేతమళ్ల రీఛాశ్రీ కొత్తగూడ పోగుళ్లపల్లి ప్రభుత్వ ఏకలవ్య గురుకులంలో 10వ తరగతి ఫలితాల్లో 546 మార్కులు సాధించినందుకు మండల జర్నలిస్టులు రీఛాశ్రీని శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్లో మరెన్నో అత్యుత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. టీయూడబ్ల్యూజేఐజేయు జిల్లా కౌన్సిల్ మెంబర్ పూర్ణచందర్ రావు, కురవి మండల ఉపాధ్యక్షులు గండమాల రోసయ్య, జర్నలిస్టులు వెంకన్న, కొప్పుల శ్రీనివాస్, కొల్లూరి గణేష్లు రీఛాశ్రీని సన్మానించారు. మన కురవి మండల సీనియర్ జర్నలిస్ట్ సహదేవ్ బేతమల్ల సహదేవ్ ముద్దుబిడ్డ రీఛాశ్రీ కొత్తగూడ ఏకలవ్య స్కూల్లో చదువుకుంటుంది. 10th క్లాస్ సిబిఎస్ఈ సిలబస్లో 10th క్లాస్ రిజల్ట్ నిన్న రావడంతో అమ్మాయికు 1600కు 546 మార్కులు రావటం మన మండల ప్రజలు, గ్రామ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమ తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేటు పాఠశాలకే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని చదివించడంతో ఆ పిల్లలు అధ్యాపకులు కానీ మరి వారికి చెప్పే టీచర్స్ కానీ మరి తల్లిదండ్రులు ప్రోత్సహించడంతో కానీ మరి ప్రభుత్వ స్కూల్లో కూడా మంచిగా చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలో డిగ్రీలు, ఇంటర్మీడియట్, 10th క్లాస్ చదివిన వాళ్ళే ఉంటున్నారు. అదే గవర్నమెంట్ పాఠశాలలో అంటే ఎంఏ బీఈడి, ఎంఎస్సీ బీఈడి, ఎంకామ్ బీఈడి, బీఎస్సీ బీఈడి ఇలాంటి క్వాలిఫికేషన్ గల టీచర్సే ఉంటున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా విద్యపై మంచి నిధులు కూడా మంజూరు చేసి పిల్లగాళ్లకు మెస్ ఛార్జీలు కూడా పెంచి వాళ్ళకి కావాల్సిన కాస్మోటిక్స్, ఆడపిల్లగాళ్ళకి కావాల్సిన కాస్మోటిక్స్ అన్నీ కూడా సప్లై చేస్తున్నారు. పిల్లలు కూడా మంచి చదువుకుంటే వాళ్ళకి నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్లు కూడా అన్ని సకాలంలో ప్రభుత్వం అందిస్తుంది. ముందు కూడా ప్రభుత్వాలు కూడా విద్యపై ఎక్కువగా పెట్టాలని ఉచిత పథకాలనే కాకుండా విద్యపైనే ఉచితంగా ఎక్కువ కాస్మోటిక్ ఇంకా మెస్ ఛార్జీలు పెంచి వాళ్ళని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలిసేది. మారుమూల గ్రామం అయిన మా తట్టిపల్లి గ్రామంలో నా యొక్క కూతురు బేతమల్ల రీఛాశ్రీ ఈ ప్రభుత్వ ఈఎంఆర్ఎస్లో 10వ తరగతిలో నిన్న వచ్చిన ఫలితాల్లో 546 మార్కులు రావడం మాకు హ్యాపీగా ఉన్నది. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ పిల్లలకు మంచి విద్య బోధిస్తున్నారని మాకు ఇంకా నమ్మకం ఉన్నది. ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడిపిస్తున్నారు. కాబట్టి ఈ పిల్లలు కూడా ప్రతిభ సాధించడానికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలుపుతున్నాను.